ఏండోయ్ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీకు సంగతి చెప్పనా? ఈరోజు ఇంట్లో కూరకే ముద్దపప్పును ఆనపకాయ దప్పలు పెట్టానండి. ఆ ఆనపకాయ పులుసు ఉడికేటప్పుడు నాకు ఆలోచన వచ్చిందండోయ్. ఏంటో తెలుసండి? చెప్తాను రండి. ఈ ఆనపకాయ దప్పలం తాలింపు నేను ఎలా పెడతానో మీకు చూపించాలనండి. ఓసిని దుంపతేగ, ఏంటి ఆనపకాయ తాలింపా ఏటి, ఇది కూడా చెప్పాలా అని అనుకోకండోయ్. మీ అందరికీ వచ్చని నాకు తెలీదా ఏంటి? ఓసారి మీరు పక్క తప్పుకోండి. అదిగో మీ వెనకాల ఒక బ్యాచ్ ఉందండోయ్. వాళ్ళ కోసం వెనక్కి తిరిగి చూడకండి. వాళ్ళు మీకు కనపడరు, నాకే కనపడతారు. ఆ వెనకాల బ్యాచ్ రెండమ్మ ఓసారి ముందుకి. ఇప్పుడు ఈ తాలింపు కోసం ఒక 5 ఎల్లుల్లి రెబ్బలు మెత్తగా చితక్కొట్టి పక్కనెట్టుకోండి. అలాగని పేస్ట్ చేశారు కానీ కాదండోయ్. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఓ 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండోయ్. ఎందుకంటే కొంతమంది తాలింపు మూకుడు పొయ్యి మీద పెట్టేసి ఓ అటు ఇటు తెగనెతికేసుకుంటారండి. ఈలోపు ముందుగా వేసినవన్నీ నల్లగా మాడిపోయి మనం ఇంక దీనంగా చూస్తాయి మరి. అందుకని ముందే రెడీగా పెట్టుకోవాలి మరి. ముందు ఎల్లుల్లిపాయి, ఆ తర్వాత ఆవాలు, వీటి తర్వాత జీలకర్ర, ఆఖరిగా ఎండుమిర్చి కరివేపాకు వేసేసి కొద్దిగా ఇంగవ పొడి చల్లి బాగా కలిపి తాలింపు వేసారంటే ఇంక రోజంతా తాలింపు గుమగుమ వైఫై లాగా మీ చుట్టూ తిరిగేస్తుందండోయ్. ఏండి నచ్చిందా? మీరు కూడా ఈసారి తాలింపు ఎలాగెట్టండి మరి. ఈ వీడియో నచ్చిందనుకోను ఓ లైక్ ఇవ్వండి. ఇంకా నచ్చిందనుకో ఒక కామెంట్ పెట్టండి. ఇంకా బాగా నచ్చిందనుకో సబ్స్క్రైబ్ చెయ్యండి మరి. ఆయ్ ఉంటానండోయ్. ఏండోయ్, పప్పు అయినా రసమైనా పప్పుచారైనా దప్పలమైనా సాంబార్ అయినా తాలింపుతోనే దాని టేస్ట్ అండి మరి. అందుకే అంతలా చెప్పానండోయ్. ఏమనుకోకండి మరి.